యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం, మౌన పోరాటం. కళ్యాణ్ రాముడు గారు ఎలా ఉన్నారు? నేను పిలుస్తానండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. సార్ ఎలా ఉన్నారు మేడం? కొంచెం నడక ఇంప్రూవ్ అయింది, మాట కూడా బెటర్ అయింది. ఓకే. మీ ఫ్రెండు డాక్టర్ రావడం, చెక్ చేయడం, ఏదో సజెషన్ ఇవ్వడం, తరువాత వాడిలో బెటర్మెంట్ కనిపించడం, ఇదే జరుగుతుంది. వీడు ఇలాగే కంటిన్యూ అయితే వాడు కొన్ని రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. వాడు మామూలు మనిషి అయితే దుర్గకి బలం పెరిగిపోతుంది బ్రో. అయితే ముందు మనం డాక్టర్ని రానివ్వకూడదు, ట్రీట్మెంట్ జరగనివ్వకూడదు. ఏ డాక్టరు, చేసింది చాలే గాని ఇక బయలుదేరు. వాట్? ఏంటి వాట్? తెలుగులోనే కదా చెప్పింది, అర్థం కాలేదా? నిన్ను అదంతా ఆపేసి అన్నీ సర్దుకుని బయటికి పొమ్మంటున్నాడు. సువర్ణ, డాక్టర్ని వెళ్ళిపోమనడానికి మీరెవరు? ఆయనకి మీరేమైనా ఫీజు ఇస్తున్నారా? చూడు డాక్టర్, నువ్వు ఇప్పుడు ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళలేదనుకో, నువ్వు చేసే ఆఖరి ట్రీట్మెంట్ ఇదే అవుతుంది. రాజశేఖర్, డాక్టర్ గారిని ఎందుకు బెదిరిస్తున్నావు? డాక్టర్, నువ్వు కంగారు పడుకో, నీకేమీ అవ్వదు. కానీ నువ్విక్కడి నుంచి వెళ్లేటప్పుడు నీ వెనుక నా మనిషి ఒకడు నిన్ను ఫాలో చేస్తూ వస్తాడు. నీకు ఆ విషయం తెలీదు. ఏదో ఒక టైంలో నువ్వు ఇంటికి చేరుతావు. నీ ఇంటి అడ్రస్ మా వాడు నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత నీ ఇంటి బయట నలుగురు మనుషులు ఓ వెహికల్లో వెయిట్ చేస్తారు. నీకు పిల్లలుంటే పిల్లల్ని, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని టైం చూసి ఎత్తుకెళ్ళిపోతారు. రాజశేఖర్, నువ్వు దమ్ము ధైర్యం మగాడివైతే బలవంతుల్ని నీ ముందు పెట్టుకోవు, బలహీనుల్ని నీకు అడ్డం పెట్టుకోవు. పౌరుషంతో ఒక్కడివే నిలబడి ఫైట్ చేస్తావు. ఏం చేయను దుర్గా, నాకంత ధైర్యం లేదు. మరి నేను ఇలా మనుషుల్ని అడ్డం పెట్టుకునే బ్రతుకుతాను, నీలా ఉండలేను. బ్రో, మీరెందుకు తగ్గుతారు? తగ్గవలసింది దుర్గా. ఏ రాజశేఖర్, అది రెచ్చిపోయి మాట్లాడుతుంది. నీ దగ్గర జానకి ఉందని మర్చిపోతుంది. ఒక్కసారి గుర్తు చేయటం మానేసి దానికి సమాధానం చెప్తావేంటి? డాక్టర్, నువ్వు వీణు బాగు చేయడానికి కదా వచ్చావు. నువ్వింకా ఇక్కడే ఉన్నావనుకో, అక్కడ వీడి పెళ్ళాం జీవితం చిక్కుల్లో పడుతుంది. బయలుదేరండి. వస్తాను మేడం. రే స్వాతిముత్యం, నువ్వు బాగోపోయి ఏం చేయాలనుకుంటున్నావురా? ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ వ్యవహారాలు చక్కబెడదామనా? రేయ్, ఇంకా వాడేంట్రా చూసేది? 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో ఈ బిజినెస్లన్నీ మీ చేతుల్లోకి రాబోతున్నాయి. ఆ తర్వాత ఎవ్వరొచ్చినా వాటిని మీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు. అందుకేరా నువ్వు వీల్ చైర్లో నుంచి పైకి లేవద్దు, పర్మనెంట్ గా దాంట్లోనే సెటిల్ అయిపో. ఎలాంటి టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. నీకు ట్రీట్మెంట్ చేయడానికి ఏ డాక్టర్ ఇంటికి రాడు. అంతేకాదు,
ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ వెళ్లారు అని తెలిసిందంటే అక్కడ జానకికి డాక్టర్ అవసరం పడుతుంది. కానీ ఏ డాక్టరు జానకికి ట్రీట్మెంట్ చేయడానికి రాడు. గుర్తుంచుకోండి. పద రాజశేఖర్. పెద్దమ్మా, నాన్నకి ట్రీట్మెంట్ జరగకపోతే ఎలా? అంటే ఇక నాన్న మామూలు మనిషి అవడా? ఎప్పటికీ వీల్ చైర్లోనే ఉండిపోతాడా? మీ నాన్నని తీసుకుని నువ్వు గదిలోకి వెళ్ళు సౌందర్య. వెళ్ళు. ఎందుకు పెద్దమ్మా? వెళ్ళి చెప్తాను. రండి నాన్న. జాగ్రత్త. కూర్చో నాన్న. జాగ్రత్త. సతీ, సతీ. అమ్మగారు, ఆ బ్రీఫ్ కేస్ ఉంది కదా, అది తీసుకురా. అలాగే అమ్మగారు. చెప్తాను. నేను చెప్పేదంతా నోట్ చేసుకో. మేడం, మీరు పంపించిన రీడింగ్స్ అన్నీ ఇప్పుడే చూశాను మేడం. ఇక నేను మీ ఇంటికి రాలేను కాబట్టి ఈ మెడికేషన్ అంతా కూడా ఫోన్లోనే పంపిస్తాను మేడం. కానీ ఆయన కండిషన్ ఎలా ఉంటుందో డైరెక్ట్గా చూస్తే గానీ తెలియదు మేడం. ఓకే డాక్టర్, దాని గురించి మీరేం టెన్షన్ పడకండి. మీరు చెప్పినట్టుగానే ఫిజియోథెరపీ నేను చేయిస్తాను. ఎక్కువ రోజులు ఇలాగే కంటిన్యూ అవ్వదు. సరే మేడం, నేను ఇంటికి వెళ్ళాక మార్చిన మెడికేషన్ పంపిస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మేడం. పెద్దమ్మా, ఏంటిదంతా? ఇవన్నీ ఎక్కడవమ్మా? రాజశేఖర్ ఎప్పుడైతే జైలు నుంచి బయటకొచ్చి మన ఇంట్లో అడుగు పెట్టాడో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. ఖచ్చితంగా అన్ని విషయాల్లో అన్ని వైపుల నుంచి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడని. ఊహించినట్టే ఒక్కోటి చేస్తూ వస్తున్నాడు. అందుకే రాముడి విషయంలో కూడా కలగజేసుకుంటే ఎఫెక్ట్ అవుతుందని ముందే ఇవన్నీ తెప్పించుంచాను. డాక్టర్ గారికి కూడా ముందే అన్నీ చెప్పేశాను. ఇంట్లో సకల గుణాలు కలిగిన మనిషి ఒక్కడుంటే చాలమ్మా. ఆ ఇల్లు ఎంత పెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతుంది. ఏనాటికైనా నందనమనబోతుందమ్మా.